వెల్కమ్ టు జై స్వరాజ్య వరల్డ్ టీవీ కరీంనగర్. ప్రస్తుతం మనము కరీంనగర్లో ఉన్నాము. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి నామినేషన్ల పర్వం కొనసాగుతున్న ఈ నేపథ్యంలో కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ సంబంధించి పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థులు మరి కాసేపట్లో కరీంనగర్ కలెక్టరేట్లో నామినేషన్లు వేయబోతున్న ఈ నేపథ్యంలో ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేకంగా కరీంనగర్ రావడం జరిగింది. ఇక్కడ ఎమ్మెల్సీ అభ్యర్థి వివిధ పార్టీల విషయానికి వస్తే కాంగ్రెస్ నుంచి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు, ప్రఖ్యాత విద్యావేత్త, మరియు బీజేపీ నుంచి అంజిరెడ్డి గారు, మరియు ఎమ్మెల్సీలో కొంతమంది ఆశావాదులు మరియు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఉన్నారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం ప్రసన్న హరికృష్ణ గౌడ్ ఈ విషయం అనేది, ఈ పేరు అనేది కొంచెం ఎక్కువగా ప్రముఖంగా వినబడతా ఉంది. సో అన్ని పార్టీలకు ఒక ఎమ్మెల్సీ సంబంధించి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రసన్న హరికృష్ణ గౌడ్ గారు చాలా తగ్గఫోర్గా ఇస్తున్నారన్న విషయము ఇక్కడ ఉన్నటువంటి విద్యావేత్తల ద్వారా మరియు ప్రతి ఒక్కరి ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి రాబోయే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎవరు గెలవబోతున్నారు, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ అండ్ కరీంనగర్ సంబంధించి జరగబోయే ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఎవరు విజయం సాధించబోతున్నారో తెలుసుకునే ప్రయత్నంలో ఈరోజు జై స్వరాజ్య వరల్డ్ టీవీ ప్రత్యేకంగా కరీంనగర్ రావడం జరిగింది. మనతో చాలా మంది విద్యావేత్తలు ఉన్నారు. వారి యొక్క అభిప్రాయం అడిగి తెలుసుకుందాం. కరీంనగర్ పట్టణానికి విచ్చేసిన జై స్వరాజ్య టీవీకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఈ రోజు యుద్ధం అనేది ఇద్దరు వ్యక్తుల మధ్య నడుస్తుంది. ఆర్థికంగా బలహీనంగా ఉండి ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్య చదువుకొని అత్యున్నత విద్యాస్థాయి లోపల రాష్ట్ర స్థాయిలో ర్యాంకు సాధించినటువంటి ప్రసన్న విద్యా సంస్థలో విద్యను అభ్యసించి రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించి అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టి 22 సంవత్సరాలు ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసి ఈ రాజకీయాల కోసము ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి కొన్ని వేల మంది విద్యార్థులని ఉన్నత ఉద్యోగులుగా మార్చిన ప్రసన్న హరికృష్ణ ఇక్కడ ఏ సర్వే చూసినా అఖండ మెజారిటీతో గెలుస్తారన్న ప్రసన్న హరికృష్ణ ఇక్కడ ఏ సర్వేలో కూడా డిపాజిట్ దగ్గరైనటువంటి ఈ నరేందర్ రెడ్డి ఇక్కడ నరేందర్ రెడ్డి కార్పొరేట్ విద్యా సంస్థల ముసుగులో పేద విద్యార్థుల రక్తాన్ని పీల్చుకునే జలగలెక్కడ పేద విద్యార్థులని ఉన్నత విద్యావంతులుగా మార్చేటువంటి ప్రసన్న హరికృష్ణ ఇక్కడ బీసీలకి 42% రిజర్వేషన్ ఇస్తా రేవంత్ రెడ్డికి అన్ని అర్హతలు ఉండి గెలిచే సత్తా ఉండి క్యాలిబర్ ఉండి నిజాయితీ పడినటువంటి ప్రసన్న హరికృష్ణకు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకుండా కేవలము పేదరి విద్యార్థుల రక్తాన్ని జలగలాగా స్వీకరించే పీల్చి పిపిఎస్ఏ ఒక కార్పొరేట్ మూర్ఖుడు విద్యావేత్త అని పేర్కొన్నటువంటి ఈ నరేందర్ రెడ్డి ఎక్కడ ఎవరికి మీరు వస్తారు? నా ఓటు ప్రసన్న హరికృష్ణకు. మీరందరూ ఏకతాటిపై నిలబడి తెలంగాణలో బీసీ సమాజానికి జరుగుతున్న నష్టానికి మా బీసీల ప్రతినిధిగా మిగతా బలహీనపడ్డ ఆర్థికంగా వెనుకబడ్డ ఓసీల పక్షాలుగా నిలబడ్డ మా అన్న ప్రసన్న హరికృష్ణ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో ఉన్నారు, స్థానిక సంస్థల్లో 40% రిజర్వేషన్ ఇస్తామని గారు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇస్తానని అన్నాడు. అధికారం మాత్రమే ఉండి బాధ్యత, అధికారం లేకుండా బాధ్యతలు మాత్రమే ఉన్నటువంటి స్థానిక సంస్థల లోపల రిజర్వేషన్లు ఎవరికి కావాలి? అధికారము బాధ్యతలు సమానంగా ఉన్న ఎమ్మెల్యే, ఎంపీ స్థానాల లోపల రిజర్వేషన్లు ఇవ్వవా? అన్ని అర్హతలు ఉన్నటువంటి ప్రసన్న హరికృష్ణ టికెట్ ఇవ్వవా? బిడ్డ రేవంత్ రెడ్డి నీకు చూపిస్తాం తెలంగాణ బీసీల దమ్మేందో. ఇక్కడ నీ యొక్క కార్పొరేట్ డబ్బు బలంతో క్యాస్ట్ బలంతో రెచ్చిపోతున్న నరేంద్ర రెడ్డికి డిపాజిట్ దక్కకుండా తెలంగాణ మొత్తం లోపల ఈ బీసీ పాలసీ మార్చుకునే విధంగా ఈ తీర్పు ఉంటుందని మేము చూసుకుంటాం. జై ప్రసన్న హరికృష్ణ, జై ప్రసన్న హరికృష్ణ.